అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు 40 ఏళ్ల వయసులో కూడా మీ దగ్గర డబ్బు లేకపోతే అసలు ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు మనం కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం. ఎప్పటికైనా నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే, కానీ ఎదుటి వారి పొగడ్తలు కాదు అని తెలుసుకో. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. బంధాలు ఎప్పటికీ దూరం కావని తెలుసుకో. గుర్తుంచుకోండి, మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం ఉంటుంది. మీరు మోసం చేసే దాంట్లో మీ పతనం ఉంటుందని తెలుసుకోండి. సంస్కారం ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎన్నడూ నడుచుకోరు. అసలు ఎప్పుడూ అలా ప్రవర్తించరు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవటం తగ్గించి ఆలోచించడం మొదలుపెట్టినట్లయితే అవతలి వాళ్ళ బాధ ఏంటో కూడా నీకు అర్థమవుతుందని తెలుసుకో. నీ చేతిలోని డబ్బు, అలాగే నీ నోటి వెంట వచ్చే మాట, ఈ రెండూ కూడా విలువైనవే అని గుర్తుపెట్టుకో. వీటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ ఉంటుందని తెలుసుకో. గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను నడిచే సమయంలో సరిదిద్దుకోవడం ఉన్నతమైన లక్షణం. ధర్మం అనేది ఎటువైపు ఉంటే విజయం కూడా ఆ వైపే ఉంటుందని గుర్తుంచుకో. ధర్మానికి ఆపదలు ఎక్కువ. అడుగడుగునా ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ అంతిమంగా ధర్మమే గెలుస్తుందని తెలుసుకో. గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికిన మనసు మాత్రం ఎన్నటికీ చిగురించదు. మనం చేసే పనిలో ప్రతిసారి ఆనందం అనేది లభించకపోవచ్చు, కానీ పని అనేది లేకపోతే అసలు సంతోషం అనేదే మనకు ఉండదు. తోటి వారికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎప్పుడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు. అదే నీకు అసలైన ఆస్తి. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడేలా ఉంటే ఎదిరించి ధైర్యంగా నిలబడు. ఒక్క విషయం చెప్పనా? చెమట విలువ, డబ్బు విలువ, అలానే బ్రతుకు విలువ తెలిసిన వారు ఎదుటివారి సంపాదనలో వేలు పెట్టరు. ఎవరైతే ఈ ప్రపంచంలో నరం లేని నాలుకను, అలాగే హద్దులేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెడతారో వాళ్ళు అసలైన మనుషులు. వాళ్ళే గొప్పవారు. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలనేం లేదు. కొన్ని కొన్ని సందర్భాలలో కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి. జీవితంలో కష్టం అనేది లేకపోతే సుఖానికి విలువ లేదు. అలానే కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ లేదని తెలుసుకో. మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తూ ఉంటుంది. అలానే ఒక్కోసారి మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తూ ఉంటుందని గుర్తుంచుకోండి. కాదంటారా? మీరే చెప్పండి. గెలవాలి అనే తపన నీకు దృఢంగా ఉంటే ఏదైనా సరే నువ్వు సాధించగలవు. ఓటమి నిన్ను ఎన్నటికీ తాకలేదు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా కానీ చేసుకున్న కర్మ ఫలితం మంచైనా చెడైనా సరే అనుభవించక తప్పదు. మెరుగు పెట్టకుండా వజ్రానికి, ఇంకా కష్టాలను ఎదుర్కోకుండా వ్యక్తికి ఎప్పటికీ గుర్తింపు రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది ఎంతో కాలం మనతో నిలవదు. బాగా గుర్తుంచుకోండి. ఒకరి దగ్గర భిక్షాటన చేసినా పర్వాలేదు, కానీ ఒకరికి అన్యాయం, అలానే మోసం మాత్రం ఎన్నటికీ చేయకూడదు. నీకు నచ్చినా నచ్చకపోయినా సరే నువ్వు బ్రతికి ఉన్నంత కాలం
బాధ అనేది నీ జీవితంలో ఒక భాగంగా ఉంటుందని గుర్తుంచుకో. జీవితంలో బాధ్యతలనేవి నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి నిన్ను బంధిస్తూ ఉంటాయని గుర్తుంచుకో. ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది నీకు అందించే ఆలోచన మీదే ఆధారపడి ఉంటుందని తెలుసుకో. నీ యొక్క తెలివిని నువ్వు ఎంత పెంచుకుంటే నీ విలువ కూడా అంత పెరుగుతుందని గుర్తుంచుకో. నీ గర్వాన్ని నువ్వు ఎంత తగ్గించుకుంటే నీకు అంత మనశ్శాంతి దక్కుతుంది. కొన్నిసార్లు ఎన్ని పుస్తకాలు చదివినా రాని స్పష్టత కొందరితో ఒక్కసారి జరిగే సంభాషణతో మనకు అనుభవంలోకి వస్తుంది. భోజనం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఒక్కసారి ఆలోచించండి. భోజనం విలువేంటో తెలుస్తుంది. ఎలాగైతే దెబ్బతిన పుల్లి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలానే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని సాధించుకోవాలి. ఒకరిని విమర్శించే ముందు ముందు మీరు అసలు సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీరు ఒకరిని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించేవారు 100 మంది ఉంటారని గుర్తుంచుకోండి. గడిచిపోయిన నిన్నటి కంటే నేడు అనేది ఎంతో మంచిది. తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనదని తెలుసుకోండి. మీ యొక్క రహస్యాలను అలానే ఎప్పుడూ కూడా అస్సలు ఎవ్వరికీ కూడా ఎక్కడా చెప్పకండి. ఎందుకంటే అదే మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు అది రహస్యంగానే ఉంటుంది. ఎప్పుడైతే అది ఇతరుల చెవిలో పడుతుందో అది రహస్యం కాస్త హాస్యంగా మారుతుందని గుర్తుంచుకోండి. నీరు లేని బావి దగ్గరికి అలానే డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవ్వరూ రారు కదా. ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకరితో మరొకరిని ఎప్పుడూ పోల్చుకోకూడదు. ఎందుకంటే సింహం ఎప్పటికీ శునకంలా విశ్వాసం చూపలేదు. అలానే శునకం కూడా ఎప్పటికీ ఒక అడవికి రాజు కాలేదని గుర్తుంచుకోండి. కానీ ఎవరి స్థానంలో వారు ఎంతో గొప్పవారు. నిజమే కదా. మీరు సాయం చేసినప్పుడు కలిగే ఆనందం కన్నా మోసం చేసినప్పుడు కలిగే బాధే మనిషికి ఎక్కువ కాలం గుర్తుంటుంది అని తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండండి. నీకు అందమైన తోడు దొరకడం అదృష్టం కాదు. బాధ్యత కలిగిన తోడు దొరకడం నిజమైన అదృష్టం. గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు. ఓడిపోయేవాళ్ళు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఏం జరిగినా కూడా ధైర్యంగా ఉండండి. మీ దగ్గర 40 ఏళ్ల తర్వాత కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసేవి కొద్దిగా గమనిస్తూ ఉండండి. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు. శ్రీరాముడు అంతటి గొప్పవారికే హనుమంతుడి అవసరం వచ్చింది. మానవులం అసలు మనమెంత? నాకు అసలు ఎవరి అవసరం లేదు అని విర్రవీగకండి. కాలం ఎంతో శక్తివంతమైనదని తెలుసుకోండి. కాలం రూపురేఖల్నే కాదు చేతి రేఖలను కూడా మార్చేయగలదని గుర్తుంచుకోండి. నిన్ను గమనించే అన్ని కళ్ళు కూడా నువ్వు బాగుపడాలి అని అనుకోవు. కొన్ని నువ్వు బాధపడితే కూడా చూడాలి అనుకుంటాయి. నిజమే కదా. మీరే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.